హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను నా ఫ్రెండ్ కలిసి జయనగర 4th బ్లాక్ వెళ్దామని అనుకున్నాము. అండ్ బెంగళూరులో వచ్చేసి చీపెస్ట్ మార్కెట్ అని అనొచ్చు జయనగర్ అని. అంత బాగుంటుంది అండ్ అంత తక్కువగాను దొరుకుతుంది మనకి. అండ్ మేము బయలుదేరేది ఆఫ్టర్నూన్ 1 o'clock రీచ్ అవుదాం అనుకున్నాము. అండ్ ఆఫ్టర్నూన్ టైంలో వెళ్తే మనకు కూడా షాపింగ్ చేసేకి బాగుంటుంది అన్నమాట. ఈవినింగ్ టైంలో కూడా వెళ్తే కూడా బాగుంటుంది షాపింగ్ చేసేదానికి. అండ్ ఇప్పుడు వెళ్తే అంత ట్రాఫిక్ ఉండదు అనేసి మేమైతే ప్లాన్ చేసుకున్నాము. బెంగళూరులో తెలిసిందే కదండి, మెయిన్ ఇక్కడ ట్రాఫికే ఎక్కువగా ఉంటుంది, రీచ్ అయ్యేదానికి కూడా అవ్వదు. అండ్ నేను రెడీ అయితే మా గౌతమ్ కూడా నేను వస్తాను మమ్మీ నన్ను తీసుకుని పోన్నాడు, అందుకని వాడు కూడా రెడీ అయ్యాడు. అండ్ రండి, బెంగళూరులో జయనగర 4th బ్లాక్ ఎలా ఉంటుంది, ఎంత ప్రైస్కి దొరుకుతుంది అని ఈ వీడియోలో చూద్దాం. నేను గౌతమ్ అయితే బయలుదేరాము. గౌతమ్ జీవన్ అయితే నేను రాను మమ్మీ, మీరిద్దరూ వెళ్ళేసి రండి అన్నారు. అందుకైతే నేను గౌతమ్ బయలుదేరాము. ఈరోజు మా అదృష్టం ఏంటంటే ఎండ తక్కువగా ఉందండి, అందుకే హ్యాపీగా ఫీల్ అవుతున్నాము. అండ్ బెంగళూరులో ఇద్దరు హెల్మెట్ వేయాలి, ముగ్గురు కూర్చుంటే కూడా హెల్మెట్ వేసుకొని వెళ్ళాలి. ఫైనలీ మేమైతే జయనగర 4th బ్లాక్ రీచ్ అయ్యాము. ఎవరైనా 4th బ్లాక్కి రావాలి అంటే జయనగరకి మ్యాప్ వేసుకొని రావచ్చు అండి. జయనగర 4th బ్లాక్ అన్నీ కొడితే డైరెక్ట్ మీరు జయనగర 4th బ్లాక్కే వస్తారు. యాక్చువల్లీ ఇది 1 way ఉండింది, ఎవరో రౌండ్ వేసుకొని వస్తారు అనేసి నేను 1 wayలో ఇండికేటర్ వేసుకొని వచ్చేసాను పార్క్ చేస్తామనేసి. యాక్చువల్లీ ఇక్కడ పార్క్ చేస్తే 20 rupees ఛార్జ్ చేస్తారు. అంటే ప్లేసెస్ ఉన్నాయండి, షాప్స్ ముందర పార్క్ చేయొచ్చు, కానీ అక్కడైతే బైక్స్ తీసుకొని వెళ్ళిపోతారు పోలీసు వాళ్ళు అయితే. ఇక్కడైతే పార్క్ చేస్తే 20 rupees కదా, సేఫ్గాను ఉంటుంది బైక్ అనేసి అనుకున్నా. ఫుల్ బైక్స్ వేసేసారు. మేమైతే లాస్ట్కి వచ్చేసి బైక్ వేసాం, బైక్ పార్క్ చేశాను నేనంతూ. తనకి కాల్ చేశాను, తను కూడా ఆల్రెడీ రీచ్ అయ్యిండే. సరే మేమిద్దరు కలిసాము జయనగర 4th బ్లాక్లో. అండ్ వెళ్ళి జ్యూస్ తాక్కొని తర్వాత షాపింగ్ చేస్తామని ప్లాన్ చేసుకున్నాము. మేము, తను అండ్ గౌతమ్ ముగ్గురు వెళ్ళేసి జ్యూస్ అయితే ఆర్డర్ పెట్టుకున్నాము. అందరికీ తెలుసు అనుకుంటాను, ఇది షరక్ పాలు అంటారు. మేమైతే షరక్ పాలు చల్లగా ఉంటుంది అని షరక్ పాలే తీసుకున్నాము. ఇక్కడ ఫ్లేవర్స్ కూడా దొరుకుతుందండి, లెమన్, పుదీనా, శుంఠి ఫ్లేవర్స్, అన్ని ఫ్లేవర్స్ దొరుకుతుంది. మేమైతే లెమన్ ఫ్లేవర్స్ తీసుకున్నాము. మా గౌతమ్ అయితే ప్లెయిన్గానే ఉంది అనేసి తను ప్లెయిన్గానే తీసుకున్నారు. చూసారా, లెమన్ అయితే ఇలా వేసిస్తారు, జింజర్ అయితే కూడా, అండ్ అది రసము జింజర్ రసం పోసిస్తారు. అండ్ ఇక్కడ చూస్తున్నారా, స్కార్ప్ వచ్చేసి 100 rupees ఈచ్ తీసుకుంటే 150 rupees పడుతుంది. దుపట్టాస్ అన్నీ బాగుంటాయండి, కాటన్ దుపట్టాస్ అండ్ షాలూస్ అన్నీ దొరుకుతాయి. ఇప్పుడైతే మనము టాప్ షాప్స్కి వచ్చేసాము, డ్రెస్సెస్ షాప్కి. మీరు చూస్తున్నారు కదా, మనకి వెస్ట్రన్ వేర్, పార్టీ వేర్ అండ్ ఎవ్రీథింగ్ 3-piece కుర్తీస్ అన్నీ దొరుకుతుంది అన్నమాట ఇక్కడ. జయనగర 4th బ్లాక్ మంచి షాపింగ్ స్ట్రీట్ అని చెప్పొచ్చు. అంత బాగా అన్నీ దొరుకుతుంది మనకి ఇక్కడ ఒకే ప్లేస్లో. ఇక్కడ 200 నుంచి స్టార్ట్ ఉంది, 300, 400, 500 టాప్స్ అలా దొరుకుతుంది మనకి. 3-piece కుర్తాస్ అయితే మనకి 450, 500, 600 అలా ఉంది అన్నమాట. ఇక్కడ చూస్తున్నారా, జీన్స్ టాప్స్, కాటన్ టాప్స్ అన్నీ ఇక్కడ దొరుకుతాయి. చాలామంది ఉన్నారు చూడండి. యాక్చువల్లీ వీళ్ళందరూ తెలుగులోనే మాట్లాడుతూ ఉన్నారు. ఐ థింక్ నేను అనుకున్న తెలుగు పీపుల్స్ అనేసి. మీరు ఇది చూస్తే నైట్ ప్యాంట్స్, పిల్లోళ్ళకి అండ్ పెద్దోళ్ళకి నైట్ ప్యాంట్స్ ఉన్నాయి, నైట్ డ్రెస్సెస్ కూడా ఉన్నాయి ఇక్కడ. ఇక్కడ చూస్తున్నారా, క్లిప్స్ మనకి 10 rupees నుంచి ఇక్కడ దొరుకుతుంది. క్లిప్స్, రిబ్బన్స్, ఇయర్ రింగ్స్ అన్నమాట. చాలా ఉన్నాయండి జయనగర 4th బ్లాక్లో షాపింగ్స్ అనేది. చాలా కుర్తీస్ మనకి చాలా మంచిగా దొరుకుతాయి అన్నమాట ఇక్కడ. ఇక్కడ చూసారా మీరు, స్లిప్పర్ షాప్స్ కూడా ఉన్నాయి. స్లిప్పర్స్ అయితే మంచిగానే దొరుకుతాయి. ఇక్కడ చూస్తే బ్యాగ్స్ ఉన్నాయి, జూట్ బ్యాగ్స్ అంటారు ఇవి. చాలా బ్యాగ్స్ కలెక్షన్స్, షూస్, స్లిప్పర్స్ కలెక్షన్స్ అన్నీ దొరుకుతాయి.
అండ్ టెడ్డీస్ కూడా దొరుకుతాయండి, బొమ్మలు. మంచి కాస్ట్ అంటే కాస్ట్ ఎక్కువగాను లేదు, మన బడ్జెట్లోనే దొరుకుతుంది అన్నమాట. ఇక్కడ చూసారా, ఇక్కడ మనకి మ్యాచింగ్ దుపట్టాస్ దొరుకుతుంది, మనం ఇదే అడిగినా కూడా మ్యాచింగ్ సిగ్తుంది. నేను చూస్తుండేది అయితే 3 పీస్ కుర్తీ అన్నమాట. మంచి క్లాత్ ఉంది అండ్ చాలా బాగుందండి ఇది కుర్తీ మాత్రం. నాకంತೂ చాలా నచ్చింది ఈ కుర్తీ. తీసుకుందాం అనుకున్నాము, అంటే నెక్స్ట్ టైం చూద్దామనేసి నేను వచ్చేసాను. ఇక్కడ చూసారా, మనకి అన్ని పార్టీ వేర్ డ్రెస్సెస్ ఉన్నాయి ఈ షాప్లో మాత్రం. చాలా బాగున్నాయి, స్కర్ట్స్ అండ్ టాప్స్, బ్లౌజెస్, అన్ని వెరైటీస్ ఆఫ్ ఇక్కడ దొరుకుతుంది అన్నమాట. చాలా బాగున్నాయి బ్లౌజెస్ మాత్రం, చాలా బాగున్నాయి. ఇది మనం షాప్ వచ్చాం కదా, షాప్లో కొంచెం ఎక్కువగా ఉంది, మనం బయట స్ట్రీట్స్లో తీసుకుంటే తక్కువగానే దొరుకుతుంది అన్నమాట. షాప్స్లో అన్నీ ఫిక్సెడ్గా ఉంటాయి, అదే బయట తీసుకుంటే వాళ్ళు 300 400 చెప్తే మనము బార్గింగ్ చేసుకోవచ్చు అన్నమాట. ఇక్కడ కాటన్ జీన్స్ టాప్స్ ఎక్కువగా ఉన్నాయండి. ఇప్పుడు సమ్మర్ కదా, సమ్మర్కి మనకి ఎలాంటి టాప్స్, కాటన్ టాప్స్ మనం చూస్ చేసుకుంటాము. చాలా రీజనబుల్ ప్రైస్లో దొరుకుతుందండి ఇక్కడ. అండ్ ఇన్స్టా ట్రెండింగ్ కలెక్షన్స్ కూడా దొరుకుతుంది. మోస్ట్ ఇన్స్టా ట్రెండింగ్ కలెక్షన్స్ అని చెప్పొచ్చు ఈ డ్రెస్సెస్ మాత్రము. అండ్ మనకి ఇక్కడ మీరు చూస్తున్నారా, అండ్ ఇక్కడ కూడా వెస్ట్రన్ టాప్స్ ఉన్నాయి మనకి. అండ్ కాట్ సెట్ ఇప్పుడు ఫేమస్ అయింది కదా, కాట్ సెట్ డ్రెస్సెస్, అవి కూడా మనకి ఇక్కడ దొరుకుతుంది. పిల్లోళ్ళకి, చిన్న చిన్న బేబీస్కి చాలా ఉన్నాయన్నమాట కలెక్షన్స్ ఇక్కడ. చిన్న బేబీస్కి అండ్ 1 year 2 years 3 years అలా బేబీస్ కూడా దొరుకుతుంది. అండ్ బ్లౌజెస్ కలెక్షన్స్ కూడా మనకి దొరుకుతుంది, చాలా ఉన్నాయి చూడండి బ్లౌజెస్ కలెక్షన్స్ మాత్రము. మనకి ఏమైనా మ్యాచింగ్ కావాలి అంటే శారీ తీసుకుని మ్యాచింగ్ చేసుకొని తీసుకురావచ్చు. అండ్ ఇక్కడైతే జీన్స్ ప్యాంట్స్ అన్నీ ఉన్నాయి. మేము అడిగిన కలర్స్ అయితే దొరకలేదు, మేమైతే చాలా వెతికాము, కానీ సైజ్ ఉంటే కలర్ లేదు, కలర్ ఉంటే సైజ్ లేదు, అలా అయిపోయింది. ఇక్కడ షాప్స్ అయితే ఎక్కువగా ఉన్నాయి కదా, అందుకే వేరే షాప్లో చూద్దామని అనుకున్నాము. అండ్ వేరే షాప్లో మాకు దొరికింది. మనకి ఒక షాప్లో దొరకలేదు అంటే ఇంకొక షాప్లోకి వెళ్ళొచ్చు. చాలా షాప్స్ ఉన్నాయన్నమాట జయనగర్లో. అండ్ మనం వెళ్ళాల్సి ఉండేది 10-11 అప్పుడు వెళ్తే మనకు అన్ని షాప్స్ ఓపెన్ అయి ఉంటుంది. సాటర్డే సండే చాలా రష్ ఉంటుంది, వీక్ డేస్లో మనకి ఆరాంగా వెళ్ళి షాపింగ్ చేసుకొని రావచ్చు అన్నమాట. అండ్ ఇక్కడ ఏమంటే సాటర్డే సండేలోనే ఎక్కువగా ప్రైజెస్ చెప్తారు, అంటే నార్మల్ డేస్లో నార్మల్గా ఉంటుంది ప్రైజెస్. మనం బార్గింగ్ చేస్తే కూడా మనకి బార్గింగ్లో ఇచ్చేస్తారన్నమాట. అదే సాటర్డే సండే మనం ఎంత బార్గింగ్ చేస్తేనో వాళ్ళు ఇయ్యరు. చూసారా ఎన్ని షాప్స్ ఉన్నాయన్నమాట. బయట ఎక్కువగా ఉన్నాయి షాప్స్ అనేది. అండ్ ఇక్కడ ఇయర్ రింగ్స్ అన్నీ దొరుకుతాయి అన్నమాట. మనకి 50 రూపీస్ నుంచి స్టార్ట్ ఉంటుంది ఇయర్ రింగ్స్. అండ్ మనకి లంచ్ బ్యాగ్స్, పిల్లోళ్ళకి నైట్ ప్యాంట్స్ అన్నీ దొరుకుతాయి అన్నమాట ఇక్కడ. మేము వేరే షాప్స్కి వచ్చామని చెప్పాను కదా, అది ఇక్కడ మాకి కలెక్షన్స్ అనేది దొరికింది, మేము ఇక్కడైతే తీసుకున్నాం అన్నమాట. అండ్ క్లాత్స్ అంతాను బాగున్నాయండి. ఆన్లైన్ షాపింగ్ కన్నా మనకి ఇక్కడ అయితే మంచిగా చూసి తీసుకోవచ్చు అన్నమాట. ఇక్కడ చూసారా దుపట్టాస్, మళ్ళీ మేము ఇంకొక షాప్కి వచ్చాము. దుపట్టాస్ అన్నీ మనకి దొరుకుతాయి. ఇది లెగ్గిన్స్, నైట్ ప్యాంట్స్ అండ్ కార్డ్ సెట్, వెస్టర్న్ అన్నీ దొరుకుతాయి అన్నమాట ఇక్కడ. సింగిల్ టాప్స్ తీసుకోవచ్చు. అండ్ మనకి 2 పీస్ సెట్ దొరుకుతుంది, 3 పీస్ సెట్ దొరుకుతుంది. మంచి క్వాలిటీ అని చెప్పొచ్చండి ఇక్కడ. అంటే మనం చూసి తీసుకుంటాం కదా, మనకి అర్థమైపోతుంది ఎలా ఉంది క్లాత్, ఎలా ఉంది ఏమి అనేది మనకి ఇక్కడ చూసి తీసుకోవచ్చు అన్నమాట.
నిజంగా నాకైతే కలెక్షన్స్ అన్నీ బాగా నచ్చాయి. ఒక్కటికన్నా ఒకటి చాలా బాగుందండి కలెక్షన్స్ అంతాను. చూసారు కదా, ఆల్రెడీ సాటర్డే కదా, చాలా పీపుల్స్ ఉన్నారండి, చాలామంది ఉన్నారు. బిందీస్ అనేది మనకి వెరైటీస్ ఆఫ్ బిందీస్ అయితే దొరుకుతుంది. మనకి ఎలాంటి బిందీస్ అయినా దొరుకుతుంది. అంటే ఈచ్ వన్ 10 రూపీస్ బిందీ షీట్ అయితే ఉంది. ఇక్కడ చూస్తున్నారా, మనకి పిక్ ఎనీ 10 రూపీస్ అని ఉంది. అండ్ 50 రూపీస్ ఇయర్ రింగ్స్ అయితే స్టార్టింగ్ ఉంది. అండ్ రిబ్బన్స్ అండ్ స్మాల్ ఇయర్ రింగ్స్ అయితే మనకి 10 రూపీస్ దొరుకుతుంది. ఇప్పుడు నా చేతిలో ఉండేది వచ్చేసి 100 రూపీస్ చెప్పారండి ఇయర్ రింగ్స్. చాలా బాగున్నాయి. అండ్ ఇక్కడ మనకి హోమ్కి అంటే హౌస్కి ఏమేమి కావాలో అన్నీ దొరుకుతాయి. మ్యాట్ అండ్ పూజా సామాన్ అన్నీ దొరుకుతాయి. పూజా మందిరాకి ఏమేమి కావాలి, మనకి దీపాలు అన్నీ దొరుకుతాయి. అండ్ ఇక్కడ గిఫ్ట్ ఐటమ్స్ అయితే బెస్ట్ అనొచ్చు. చాలా గిఫ్ట్ ఐటమ్స్ అయితే దొరుకుతుంది మనకి, చిన్నవి గిఫ్ట్ ఐటమ్స్. అండ్ ఇక్కడ అయితే సేమ్ చాలా ఉన్నాయండి గిఫ్ట్ ఐటమ్స్. మనకి డ్రెస్సెస్ ఒకటే దొరుకుతుంది అని ఏమీ లేదు. చాలా ఫ్లవర్స్, డెకరేషన్ ఐటమ్స్, అన్నీ వెరైటీస్ ఆఫ్ దొరుకుతుంది. బ్యాగ్స్, జ్యువెలరీస్ అన్నీ, అంటే మనకి ఇంటికి ఏమేమి కావాలో అన్ని వెరైటీస్ ఆఫ్ అక్కడ దొరుకుతుంది. అండ్ జయనగర వచ్చేసి పెద్ద స్ట్రీట్ అని చెప్పొచ్చు. ఇక్కడ చూసారా, ఇది కూడా గిఫ్ట్ ఐటమ్. మనం సింగిల్గా ఎవరికైనా గిఫ్ట్ ఐటమ్ గిఫ్ట్ ఇవ్వాలి అంటే మనకి ఇక్కడ దొరుకుతుంది అన్నమాట. మనకి అది ప్రైజెస్ అంతా చీప్గానే దొరుకుతుంది అండి, బెస్ట్ ప్రైజెస్లోనే మనకి దొరుకుతుంది. ఇక్కడ చూసారా, చాలా జ్యువెలరీస్ అయితే ఉన్నాయి. జయనగర 4th బ్లాక్లోనే అన్నీ మనకి దొరికేస్తుంది అన్నమాట. ఇక్కడ చూస్తున్నారు కదా, బ్యాగ్స్ అయితే డిఫరెంట్ ఆఫ్ బ్యాగ్స్ అయితే మనకు ఉన్నాయి. ఏ బ్యాగ్స్ బాగలేదు అనేకిలే, అన్ని బ్యాగ్స్ చాలా బాగున్నాయి అన్నమాట. ఎవ్రీ బ్యాగ్స్ అండ్ గిఫ్ట్, మనము చిన్నగా బ్యాగ్లో గిఫ్ట్ ఐటమ్ పెట్టి ఇస్తామంటే కూడా మనకి ఇక్కడ దొరుకుతుందన్నమాట. అండ్ చాలామంది ఇప్పుడు బ్యాగ్సే గిఫ్ట్గా ఇస్తున్నారు కదా, అలాంటి గిఫ్ట్స్ కూడా మనకి ఇక్కడ వెరైటీస్ ఆఫ్ బ్యాగ్లో దొరుకుతుంది. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా, స్లిప్పర్స్ అయితే చాలా బాగున్నాయండి. 200, 300 స్టార్టింగ్ ప్రైజెస్ ఉన్నాయి ఇక్కడ. అండ్ పిల్లోళ్ళకి కూడా షూస్, స్లిప్పర్స్ వెరైటీస్ కలెక్షన్స్ అయితే చాలా బాగున్నాయి. పిల్లోళ్ళకి అయితే నాకంతా చాలా నచ్చింది పిల్లోళ్ళ స్లిప్పర్స్ అయితే. స్లిప్పర్సే కాదండి, షూస్ అన్నీ దొరుకుతాయి అన్నమాట ఇక్కడ. పెద్ద జయనగర స్ట్రీట్ అని చెప్పొచ్చు, అంత పెద్దగా ఉందండి. ఒక్కటి లేదు అనేకిలే, అన్నీ దొరుకుతాయి అన్నమాట మనకి ఇంటికి ఏమేమి కావాలో. అండ్ గిఫ్ట్ ఐటమ్స్ అండ్ వాచెస్, పిల్లోళ్ళకి వాచెస్, పెద్దోళ్ళకి వాచెస్ అన్నీ ఉన్నాయి. అండ్ కిడ్స్కి ప్లేయింగ్ అన్నీ దొరుకుతాయి అన్నమాట ఇక్కడ. బయటకు వచ్చేసరికి ఇక్కడ మ్యాట్స్, మనకి ఇంటి డోర్ మ్యాట్స్ అన్నీ దొరుకుతాయి. మాకైతే చాలా ఆకలేస్తుంది. అండ్ మేమైతే తింటామనేసి, మేము ఆఫ్టర్నూన్ వేరే తినలేదు కదా, సరే తింటామనేసి ఇక్కడ చిన్నగా ఒక హోటల్ ఉందండి. నేను చాలా రోజుల నుంచి చూస్తున్నాను ఈ హోటల్ అనేది. అంటే ఫుడ్ బాగుంటుంది, బెటర్, ఆకలేసిన వాళ్ళకి ఫుడ్ బెటర్ అని అనొచ్చు. మేమైతే ఫ్రైడ్ రైస్ అండ్ గోబీ తీసుకున్నాం అన్నమాట. ఇక్కడ పావ్ బజ్జీ, పానీపూరి అలా దొరుకుతుంది అన్నమాట. మేమైతే తీసుకొని తినేసి అక్కడి నుంచి బయలుదేరాము. చూసారా, చాలామంది తింటున్నారు. అయితే ఇక్కడ తినేకి ప్లేస్ అంటూ లేదండి. ఇంకో కొంచెం ముందుకు వెళ్తే మనకి చాలా హోటల్స్ ఉన్నాయన్నమాట. ఇది స్ట్రీట్ లోపల ఉండే హోటల్, చిన్న హోటల్. ప్లేస్ లేకుండా
తింటున్నారు కదా, చిన్నగానే ఉందండి అక్కడ ప్లేసు. మేమైతే ఇక్కడి నుంచి బయలుదేరాము. ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఎవరెవరు కొత్తగా చూసేవాళ్ళు ఉంటే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మీకు ఇలాంటి వీడియోస్ కావాలి అంటే ప్లీజ్ నాకు కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.